శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమనందు 130వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభో దేవకులేశాన స్వామిన్ రాజన్ కులేశ్వర ఇతి సంబోధనై భీతో గురు భావేన సర్వదా. ఓ పార్వతి, శిష్యుడు గురువును గూర్చి ఎల్లప్పుడూ గురు ధ్యానముతో కూడుకొన్నవాడై ప్రభో దేవా కులేశ ఎనునట్టి మొదలైన సంబోధనములతో పలుకవలయను అని చెబుతూ ఉన్నాడు. గురువు అనగా తన్ను ఒక్కడిని మాత్రమే ఉద్ధరించేటువంటి వాడే కాదు, తాను ఈ భవసాగరము దాటడమే కాక తన వంశాన్ని కూడా ఉద్ధరించగలిగేటువంటి శక్తి గురువుకున్నది. కులీశ తన కులాన్ని కూడా పావనం చేయగలిగినటువంటి శక్తి గురువుకి ఉన్నది. ఎందుచేత అంటే కులమునకు ఒక్కడి గుణవంతుడైనచో కులము వెలయు వాని గుణము వలన అన్నారు మన పెద్దలు. ఒక కుటుంబములో ఒక గృహములో ఒక్కడైనా నిజ గురువు చెంత చేరి తాను తరించినట్టు అయితే తన వంశములో ఎంతో మంది రాబో కాలములో భ్రాంతి రహితులై దుఃఖరహితులై శాంతియుతులై జీవించడానికి ఉపయోగపడగలదు ఆ గురు బోధ, ఆ గురు శక్తి. కాబట్టి అటువంటి గురువుని సర్వదా ధ్యానం చేస్తూ ఉండాలి, సర్వదా జపిస్తూ ఉండాలి. గురుదేవా, లోకేశ, నీవే నాకు సర్వము తండ్రి, నన్ను తరింప చేశావు. అదే విధముగా నా యొక్క వంశస్థులని, నా బంధువులను, ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఉద్ధరించగల సమర్థులు మీరు తండ్రి. ఈ ప్రపంచము మానవాళిని ఉద్ధరించుట కొరకే మీరు జన్మమెత్తారు అనే భావనతో గురువుని ఎప్పుడు కూడా మనం స్తోత్రం చేయవలసి ఉంటుంది. నా కోసమే మీరు వేచించారు ప్రభు. నేను ఏ విధంగా అయితే భ్రాంతి రహిత స్థితిని పొందానో ఆ స్థితి నా సాటి వారికి కూడా కలిగించు ప్రభు అని ప్రాధేయపడాలి. అప్పుడే వారి కులమును కూడా ఉద్ధరించినట్టు అవుతుంది. తన్ను తాను తరించాము కదా అని ఊరకే ఎవ్వరు కూడా లేరు. ఆది శంకరాచార్యులు కానించి భాగవత కృష్ణదేశిక ప్రభువులు కానించి ఏ మతస్థులైనా కానీ ద్వైత అద్వైత విశిష్టాద్వైతము అచలము ఎవరైనా గురుమూర్తులు వారు తరించి లోకాన్ని తరించడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి ఎంతో శ్రమించారు. నేటి గురువుల వరకు కూడా అదే పరంపర కొనసాగుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.